శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 18, 2024. ఈరోజు బాప్దాదా తెలియచేసినటువంటి అవ్యక్త మహావాక్యాలను విందాము. మురళీ రివైజ్ డేట్ ఫిబ్రవరి 20, 2001. ఈరోజు బాప్దాదా మనకి తెలియచేస్తున్నటువంటి విషయం, శివ జయంతి అంటే వ్రతము తీసుకుని మరియు సమర్పణ అయ్యే స్మృతి చిహ్నం. శివ జయంతి అంటే వ్రతము తీసుకుని మరియు సమర్పణ అయ్యే స్మృతి చిహ్నం. బాప్దాదా చెప్తున్నారు, ఈరోజు త్రిమూర్తి రచయితైన శివ్ బాబా తన పూజ్య శాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి కూడా. మీరందరూ విశ్వం నలువైపుల నుండి బాప్దాదా జయంతిని చాలా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకునేందుకు వచ్చారు. తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చామని పిల్లలు అంటారు. పిల్లల జయంతిని జరిపేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని అనగా అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పూర్తి కల్పంలో ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన జన్మదినము ఎప్పుడూ జరగదు. బాప్దాదా తెలియచేస్తున్నారు, ఈ జాగరణ ఎలాంటిది అంటే స్వయం కూడా మేల్కొంటారు, అంతేకాక ఇతరులను కూడా మేల్కొల్పుతారు. జ్ఞాని జీవితంలో జాగరణ అంటే అంధకారం నుంచి ప్రకాశంలోకి రావడం. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో, జయంతిని జరుపుకున్నారో, అప్పటి నుంచి ఏ వ్రతాన్ని తీసుకున్నారు గుర్తుంది కదా. పిల్లలు అంటారు, గుర్తుండడమే కాదు, మా నేచురల్ జీవితమే ఒక వ్రతముగా అయిపోయింది అని. పవిత్ర ఆహారం, పవిత్ర వ్యవహారము మరియు పవిత్ర ఆలోచనల జీవితంగా తయారైపోయింది. మీరందరూ మనస్స, వాచ, కర్మణ తండ్రి ముందు సమర్పణ అవుతారు. దీని స్మృతి చిహ్నంగా భక్తులు స్వయాన్ని బలి ఇవ్వరు, కానీ మేకను బలి ఇస్తారు. బలి ఇచ్చేందుకు ఇంకేమీ దొరకలేదా? మేకనే ఎందుకు తీసుకున్నారు? దీని రహస్యం కూడా మీకు తెలుసు. ఎందుకంటే దేహాభిమానానికి అన్నిటికంటే పెద్ద కారణం నేను అనే భావన. ఈ నేను అనే భావనను అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా తయారవుతారు. కనుక మేక కూడా ఏమంటుంది? మే మే అని అంటుంది. ఇది దేహాభిమానం యొక్క నేను అనే దానికి గుర్తు. దేహాభిమానం యొక్క నేను అనేది చాలా సూక్ష్మమైనది మరియు భిన్న భిన్న ప్రకారాలుగా కూడా ఉంటుంది. అన్నిటికంటే మొట్టమొదటి నేను అనగా నేను శరీరము, నేను ఫలానా అనేది వస్తుంది. తర్వాత ఇంకా ముందుకు వెళితే సంబంధాలలో చిక్కుకోవడంలో కూడా రకరకాలుగా నేను అనేది వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే రకరకాలైన పొజిషన్, హోదా, పదవి యొక్క నేను అనేది కూడా వస్తుంది. వాటికంటే సూక్ష్మంగా స్వయంలోని విశేషతల యొక్క నేను అనేది పైనుండి క్రిందకి తీసుకొచ్చేస్తుంది. విశేషతలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. స్థూల లేక సూక్ష్మ విశేషతలేవీ లేనటువంటి మనుష్యాత్మ ఒక్కరు కూడా ఉండరు. జ్ఞాని జీవితంలో కూడా ప్రతి బ్రాహ్మణాత్మలో తక్కువలో తక్కువ ఒక విశేషత అయినా తప్పకుండా ఉంటుంది అని బాప్దాదా తెలియచేస్తున్నారు. బాప్దాదా చెప్తున్నారు,
వర్తమాన సమయంలో మనస్సు, బుద్ధి, సంస్కార సహితంగా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన అనగా సర్వుల పరివర్తన చేయాలి. ఇదే మీ యొక్క సేవ. ఈ సంవత్సరం ఏం చేయాలి అని అందరూ అడుగుతారు. మీరు డబల్ సేవ చేయాలి. మొదటిది స్వయాన్ని సర్వ సమర్పణ చేసుకోవాలి. ఎంతగా సమర్పణ చేసుకోవాలి అంటే మీ వాయుమండలం, మీ వైబ్రేషన్లు, మీ సాంగత్యం, మీ మనసా సహయోగము, మీ మనస్సు యొక్క ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేయడంలో సహయోగం ఇవ్వాలి. ఇంతగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సర్వ సమర్పణ చేయాలి. ఇదే మొదటి సేవ. రెండవది లోక సేవ. బాప్దాదా రిజల్ట్లో చూశారు. నలువైపులా దేశంలో, విదేశంలో, గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఏదైతే సేవ చేశారో తండ్రిపై ప్రేమతో చేశారు. దాని కొరకు బాప్దాదా చాలా 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 శుభాకాంక్షలను ఇస్తున్నారు. బాప్దాదా చెప్తున్నారు, సహయోగం యొక్క ఒక అడుగునైతే పిల్లలు ముందుకు వేశారు. కానీ రెండవ అడుగు సహజ యోగులు, కర్మయోగులుగా అవ్వాలి. కర్మయోగులు లేదా సహజ యోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు. ఇది కూడా రెండవ స్థితి. ఇప్పుడు ఇలాంటి ఆత్మలు ప్రాక్టికల్ స్వరూపం ద్వారా వేదికపై పాత్రను అభినయించాలి. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రం చేయగలరా? స్టాప్ అని అంటూనే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ కోసం మనస్సు, బుద్ధిని పూర్తి ఏకాగ్రం చేసి బిందువైన మీరు బిందువులో ఇమిడిపోండి. ఇలా బాప్దాదా సమయంలో డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ శ్రేష్టమైన బ్రాహ్మణాత్మలకు నలువైపులా సదా దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని ఉంచుకునే అచంచలమైన ఆత్మలకు నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో స్వసేవ మరియు లోక కళ్యాణం యొక్క సేవ చేసే మహాన్ సేవాధారి ఆత్మలందరికీ ఈనాటి శివ జయంతి, వజ్రతుల్య జయంతి, అతీతమైన మరియు ప్రియమైన జయంతి యొక్క శుభాకాంక్షలు, ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: తండ్రి యొక్క స్నేహాన్ని హృదయంలో ధారణ చేసి, తండ్రి యొక్క స్నేహాన్ని హృదయంలో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుంచి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహీభవ. సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహీభవ. వివరణ: తండ్రి తన పిల్లలందరికీ ఒకే విధమైన స్నేహాన్ని ఇచ్చారు. కానీ పిల్లలు తమ శక్తి అనుసారము స్నేహాన్ని ధారణ చేస్తారు. ఎవరైతే ఆది సమయమైన అమృత వేళలో తండ్రి స్నేహాన్ని ధారణ చేస్తారో వారి హృదయంలో పరమాత్మ స్నేహము ఇమిడి ఉన్నందున ఇక వేరే ఏ స్నేహము వారిని ఆకర్షించదు. ఒకవేళ హృదయంలో స్నేహం పూర్తిగా ధారణ చేయకుంటే హృదయంలో ఖాళీ స్థలము ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక స్నేహాలలో ఆకర్షితం చేస్తుంది. కనుక సత్యమైన స్నేహిలుగా అయ్యి పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండండి. స్లోగన్:
దేహము, దేహం యొక్క పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైన ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు. దేహము, దేహం యొక్క పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైకి ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసీలు. అచ్చా. ఓం శాంతి.